బేసిక్గా ఈ ఈవెంట్ బ్రేక్ఫాస్ట్ టైంలో అవ్వాలి, కానీ లేట్ అయింది. ఎందుకంటే కాచాయని భోంచేసావా అని మాత్రం మైక్ ఇవ్వాలని మన వాళ్ళు 12 చేశారు. సో ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని అంత సపోర్ట్ చేసినందుకు, మా టీం అందరినీ కూడా అంత సపోర్ట్ చేసినందుకు. వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. గోపి గారికి, కాస్ట్ క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అంటే మా టైటిల్ మారినా, ఏమైనా, ఎంత జరిగినా కంటెంట్ మారలేదు, మీ మనసులు మారలేదు. మా కంటెంట్ని అంతే లవ్ చేశారు, అంతే లవ్ చూపించారు, అంతే సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు అండ్ థియేటర్స్ దాకా వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంకా 10 రోజులు ఉందండి థియేటర్లో. ప్లీజ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు, మా నాన్న కూడా చూశారు, చెప్పారు చాలా మంచి సినిమా ఇది. సుహాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని. సో ఐ థింక్ అంత హార్ట్ వార్మింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. మీ అందరికీ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో మంచి ట్వీట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐ థింక్ మాకు అదే చాలా పెద్ద సక్సెస్ అండి. అంటే అంతవరకు రీచ్ అయ్యాం కాబట్టి. ఓవర్సీస్ కూడా చాలా మంచిగా ఆడింది అండ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ టీమ్ దట్ ఈస్ బిహైండ్ ద కెమెరా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చాలా కష్టపడ్డారండి. చాలామంది యాక్టర్స్ ఉన్నారండి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసి సెట్లో ఏం కేయాస్ లేకుండా ప్రాపర్గా హాయిగా షూట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా పిఆర్ఓ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్. ఇంకా లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్టింగ్లో పర్ఫెక్ట్ అసలు. అండ్ నేచర్ వైజ్ లైక్ యువర్ రియల్ అనమాట. అది ఆల్వేస్ వినపడుతూ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలానే మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.